విద్యావంతులు, రిటైర్డ్ ఎంప్లాయీస్, అదేవిధంగా వైశ్య సంఘం, ఇతర అన్ని కుల సంఘాల మాజీ సైనికులు, అదేవిధంగా అడ్వకేట్స్, డాక్టర్స్, మీడియా మిత్రులు, మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున వచ్చినటువంటి అక్క చెల్లెలు అందరికీ పేరు పేరున అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. సైన్యంలో మనం ఒక పాలమూరు నుంచి పార్లమెంట్ సభ్యురాలుగా, వారి సైన్యంలో ఒక సైనికురాలుగా మీరందరూ కూడా అవకాశం ఇచ్చి మహబూబ్ నగర్ పార్లమెంటులో గెలిపించినటువంటి కుల సంఘాల పెద్దలకి, విద్యావంతులకు, రిటైర్డ్ ఎంప్లాయీస్కి, డాక్టర్ల సంఘాలకు, అడ్వకేట్ సంఘాలకు, అన్ని కుల సంఘాలకు, మహిళలకు, యువకులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున పార్టీలకు అతీతంగా ఈ ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారి నాయకత్వం మళ్ళీ దేశంలో రావాలని, నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రిగా ఉండాలని, మరి పాలమూరు సీటును భారతీయ జనతా పార్టీకి గెలిపించి నరేంద్ర మోదీ గారికి బహుమతి ఇవ్వాలని ఎంతో పట్టుదలతో కృషి చేసి ఈ ఎన్నికల్లో పార్లమెంటుకు గెలిపించినటువంటి సందర్భంగా ఓటరు మహాశైలకు ఈ యొక్క ఎలక్షన్లో గెలవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నేను ఒక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ మాట్లాడినట్టు ఎన్నిక మనకు చాలా ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి ఎన్నిక. ఎందుకంటే ముఖ్యమంత్రి ఈ పార్లమెంటు నియోజకవర్గాన్ని ఆయన కూడా ఇదే పార్లమెంటు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ముఖ్యమంత్రి. కాబట్టి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో మహబూబ్ నగర్ సీటు భారతీయ జనతా పార్టీని గెలవకూడదని అనేక కుట్రలు, కుతంత్రాలు, ఎన్నో రకాలుగా బెదిరింపులు, భయాందోళనలు, అనేక రకాలుగా సెంటిమెంట్లు, ఎన్ని రకాలుగా ప్రజలను ప్రలోభపెట్టి ఒకవైపు నోటికి వచ్చినట్లల్లా తిట్టి, అంటే నా క్యాండిడేట్ యొక్క మనోబలాన్ని దెబ్బతీయాలనేటువంటి ప్రయత్నం ఒక పక్క, ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మొక్క ఉన్నటువంటి ధైర్యంతోన ఖచ్చితంగా ప్రజలు నన్ను గెలిపిస్తారు, మోదీ గారిని ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నారు కాబట్టి నన్ను ఖచ్చితంగా గెలిపిస్తారు, ప్రజలతో ఉన్నటువంటి సంబంధమే కానీ అరుణమ్మగా ఈ జిల్లాలో అందరికీ ఉన్నటువంటి పాత పరిచయమే కానీ ఈరోజు అందరూ కూడా ఖచ్చితంగా గెలిపిస్తారనేటువంటి విశ్వాసంతోన ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా అధికార పార్టీలో ఉన్నటువంటి 7 మంది ఎమ్మెల్యేలు ఎంతో మంది నా వాళ్ళకి భయం అంటే ఫోన్లు చేసి భయపడించిండ్రు, భద్రమని చెప్పి భయపడించిండ్రు, ఎన్నో రకాలుగా ప్రతి నియోజకవర్గంలో అక్కడ వారికి ఉన్నటువంటి విషయాలపైన కూడా జాగ్రత్త అని చెప్పి హెచ్చరించిండ్రు. కొంతమంది మీద కేసులు కూడా చేసిండ్రు, కొంతమంది వ్యాపారాల మీద కేసులు చేయించిండ్రు, అనేక రకాలుగా చేసినప్పటికీ కూడా అందరూ ఒకటే మాట చెప్పి ఏమైనా కానమ్మా మేము ఎదుర్కోనికే సిద్ధంగా ఉన్నాం, ఖచ్చితంగా నేను గెలిపిస్తున్నటువంటి మాట ప్రతి ఒక్కరు చెప్పింది. నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు, ఏ మాత్రం అధైర్యపడకు, నువ్వే గెలుస్తున్నావు అని చెప్పింది అందరూ. ఈరోజు వారు ఇచ్చినటువంటి మనోధైర్యంతోనే ఎక్కువగా మాట్లాడినా, ఏ నియోజకవర్గమైనా ఎంతో మందితో నేను ఫోన్లలో మాట్లాడినా, నాకు టికెట్ రాకముందు టికెట్ వస్తుంది మీరందరూ నాకు సహాయం చేయాలని చాలా మందికి ఫోన్ నంబర్ సేకరించి ఫోన్లు చేసిన. ఆ సందర్భంలో కూడా అందరూ కూడా సానుకూలంగా స్పందించు, నువ్వు టికెట్ తెచ్చుకోమ్మా నీ గెలుపు ఖాయం అని చెప్పింది, నువ్వు నిలబడితేనే గెలుస్తావని కూడా చెప్పింది అందరూ. ఆ విధంగా ప్రతి ఒక్కరూ ప్రోత్సాహాన్ని అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నా. అధికారం ఒక పక్క, అధికార పార్టీ అని 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నామని ఒక్కొక్కరు టార్గెట్ తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి మొన్న వచ్చిన దానికంటే పెరగాలనేటటువంటి టార్గెట్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఆయన సొంత నియోజకవర్గంలోనే ఆయనకు ఎమ్మెల్యే ఎలక్షన్ లో వచ్చిన ఓట్ల కంటే కూడా దాదాపు 12,000 ఓట్లను భారతీయ జనతా పార్టీ ఎక్కువ తీసుకున్నది. ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలో ఎట్లా గెలుస్తాం, ఆయన టార్గెట్ పెట్టుకున్నాడు 50,000 మెజారిటీ అంటున్నాడు, మనం ఎట్లా గెలుస్తామని చాలా మంది బయట మాట్లాడుతున్నారు. కానీ నా ముందర వచ్చి ఎవ్వరు కూడా నీవు ఎట్లా గెలుస్తావమ్మా, కష్టమమ్మా అని ఒక్కరు మాట్లాడలేదు.
నువ్వు గెలుస్తున్నావమ్మా, ధైర్యంగా గెలుస్తున్నావు అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది ప్రతి ఒక్కరు కూడా. ఆ ఆత్మవిశ్వాసంతోనే నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా ఆదరిస్తా ఉన్నారు, ఆకాంక్షిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా నా గెలుపు ఖాయమైనటువంటి ఒక విశ్వాసంతోనే ముందుకు పోయి ధైర్యంగా పగలు రాత్రనక ఎర్రటి ఎండలో ఒక నిమిషం కూడా రెస్ట్ తీసుకోకుండా ఎన్ని వీలైతే అన్ని గ్రామాలు తిరగాలని, ఎంతని వీలైతే అందరిని గెలవాలని, ఎందరితో మాట్లాడాలని అనేక రకాలుగా సహాయ శక్తుల పనిచేసి అందరినీ కూడా ప్రతి ఒక్కరితో మాట్లాడి ప్రతి ఒక్కరిని కూడా వారందరూ కూడా దీంట్లో సీరియస్ గా కమిటెడ్ గా పనిచేసేటువంటి విధంగా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసిన నేపథ్యంలోనే ఈ విజయం సాధ్యమైందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈ విజయం ఈరోజు భారతీయ జనతా పార్టీకి తొలి విజయం పాలమూరు జిల్లాలో. గతంలో ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ సొంతంగా మహబూబ్నగర్లో గెలవలే పార్లమెంట్ కి. ఒక్కసారి గెలిచింది కానీ టీడీపీ అలయన్స్ లో గెలిచింది. ఇది మొట్టమొదటి విజయం మహబూబ్నగర్ లో స్వతహాగా భారతీయ జనతా పార్టీ గెలవడం. గ్రామానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ పాటింది. ఇంటింటికి నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం యొక్క పథకాలు చేరినాయి. ప్రతి ఒక్కరూ పేదవాళ్ళు ఉచిత బియ్యాన్ని ఈరోజు నరేంద్ర మోదీ ఇచ్చినటువంటి బియ్యంతో వాళ్ళ ఇంట్లో పొయ్యి మీద అన్నం ఉడుకుతుంది. ఈ రోజు ప్రతి ఒక్క రైతుకు కిసాన్ సమ్మాన్ నిధి అందుతుంది పేద రైతులకి. ఈరోజు అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలలో ఎంతో మంది లబ్ధిదారులుగా లబ్ధి పొందుతూ ఉన్నారు. ఈరోజు ఆయుష్మాన్ భారత్ కింద నరేంద్ర మోదీ గారు ప్రతి పేదవాడికే కాదు 60 ఏళ్ళు పైబడిన వృద్ధులకు కూడా ఆయుష్మాన్ భారత్ ని అందజేసినటువంటి నాయకుడు మన ప్రధాని నరేంద్ర మోదీ గారు. 60 ఏళ్ళు దాటితే ఆరోగ్యశ్రీ ఇంతకుముందు ఎవరికి అందరి కాదు, ఆయుష్మాన్ భారత్ అందరి కాదు. ఈరోజు సీనియర్ సిటిజన్లు అందరికీ కూడా ఈరోజు ఆయుష్మాన్ భారత్ అందించేటటువంటి కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చినారు. ఇది కార్యకర్తలు ప్రతి ఒక్క పథకం గురించి గ్రామాల్లో ప్రజలకు తెలియజేసి ఆ పథకాలు వాళ్ళు లబ్ధి చేయలేకుండా, ఆ పథకాల ద్వారా వాళ్ళకు లబ్ధి చేకూరే విధంగా మన కార్యకర్తలంతా కూడా గ్రామాల ప్రజల్లో అవగాహన కలిగించే విధంగా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే స్థానిక సంస్థల్లో మన కార్యకర్తలు విజయం సాధించాలి. భారతీయ జనతా పార్టీ లోకల్ బాడీస్ లో కనుక రేపొద్దున మనం అన్నింటిలో పోటీ చేసి విజయం సాధించి పోటీగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తేవాలంటే స్థానిక సంస్థల్లో మన పార్టీ నిలబడిన ప్రతి కార్యకర్త ప్రతి ఒక్క అభ్యర్థి గెలవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తాను. ఈ యొక్క ఎన్నికల గెలిచిన స్ఫూర్తితోనే ప్రతి ఒక్కరు కృషి చేసి నేను ఒక సర్పంచ్ కావాలి, నేను ఒక వార్డు మెంబర్ కావాలి, నేను ఒక ఎంపీటీసీ కావాలి, నేను ఒక ఎంపీపీ కావాలి, నేను జెడ్పీటీసీ కావాలి, నేను జిల్లా పరిషత్ చైర్మన్ కావాలి, మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్ కావాలి, మున్సిపల్ చైర్మన్ కావాలి అని ఒక లక్ష్యంతో పట్టుదలతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా కమిట్మెంట్ తో నరేంద్ర మోదీ గారి యొక్క అందిస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాలను మహిళలకు, పిల్లలకు, విద్యార్థులకు, రైతులకు, అన్ని కులవర్గాలకు విశ్వకర్మ లోన్లు కానీ, అనేక ముద్రా లోన్లు కానీ, వ్యాపారస్తులకు కానీ, యువత కొత్తగా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటే కానీ అనేక రకాలైనటువంటి స్కీమ్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం అవగాహన కల్పించి ప్రతి ఒక్కరిని పథకాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరూ లబ్ధి పొందే విధంగా చేయాల్సిన బాధ్యతను కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. మనం ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మనం ఎంపీగా గెలిచినాం అంటే ఒక అధికార పార్టీ మీద మనం గెలిచినాం అంటే దీన్ని నిలబెట్టుకోవాలి. గ్రామాన ఓటర్లు భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి సంకేతాన్ని ఈ ఎన్నిక ఇచ్చింది. రూరల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎన్నెల్లాలనే విధంగా ఇలా గ్రామీణ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీకి మనకు ఓట్లు వచ్చినాయి. తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మనం పూర్తి అవకాశాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మాయమాటలు చెప్పి మొన్నటిదాకా ఉన్న కేసీఆర్ కానీ మళ్ళీ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రోజు రాష్ట్రాన్ని అప్పుల కూపంలో నెట్టిన కేసీఆర్ అప్పుల కూపంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం తెలిసి కూడా మళ్ళా ప్రజలకు అనేకమైనటువంటి అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇవాళ మళ్ళీ ఈ పథకాలను అమలు చేయడానికి
కండిషన్లతో ఏదో అమలు చేసిన మమ అని చెప్పుకోవడానికి కూడా ఏదో అప్పులు చేసేటటువంటి పరిస్థితున్నది. వాటి కోసం నేను పెద్ద ఎత్తున అప్పుల వేటలో పడింది, అప్పులు తీసుకొస్తా ఉంది, భూములు కుదువ పెడతా ఉంది, రాష్ట్రాన్ని ఇంకా అప్పుల కూపంలో కాదు పాతాళానికి తోసినటువంటి పని చేస్తా ఉంది. మరి ఈరోజు నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం సహకారంతో తెలంగాణ అభివృద్ధి చెందడానికి నరేంద్ర మోదీ గారు పూర్తిగా సహకరిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ప్రతి ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు మనకి ఏ లబ్ధి చేయగలుగుతామో రైలు మార్గాలు కానీ, రోడ్డు మార్గాలు కానీ, విద్యాపరంగా కానీ, వైద్య పరంగా కానీ, పేదవాళ్ళకి ఇండ్లు కానీ, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కానీ, ఎన్ఐటి అంటే ఒక ఇంజనీరింగ్ టెక్నికల్ అంటే ఎన్ఐటి కానీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ, లేదా ట్రిబుల్ కానీ ఈ జిల్లాలో స్థాపించడానికి నా శాయశక్తిగా కృషి చేస్తానని చెప్పి మీకు అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రైల్వే స్టేషన్ ఆధునీకరణ జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున ఆధునీకరణ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా ప్రతి రైల్వే స్టేషన్ ఆధునీకరించబడతా ఉంది. వాళ్ళ ఎయిర్పోర్ట్లకు ధీటుగా రైల్వే స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. రైలు మంచి రైళ్లను ప్రవేశపెడతా ఉంది, కొత్త కొత్త రైళ్లు ఈరోజు వేస్తా ఉంది, కొత్త కొత్త రైళ్లను ఇంట్రడ్యూస్ చేస్తా ఉంది. ఈ రోజు సామాన్య మానవులకంటే సామాన్య ప్రజలకందరికీ కూడా ప్రయాణ సౌకర్యాలు ఎక్కువ చేయాలనేటువంటి లక్ష్యంతోనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేక రైలు మార్గాలను, కొత్త రైలు మార్గాలు, కొత్త రైళ్లని వల్ల తీసుకొస్తున్నటువంటి విషయాన్ని సందర్భంగా దృష్టికి తీసుకొస్తా ఉన్నా. మరి ఇవన్నీ రాగరాగంగా ముందు చాలా ఉన్నాను. ఇప్పుడు గెలిచిన తర్వాత నా బాధ్యత, నా యొక్క ధర్మం, గెలిచిన సందర్భంగా ఓటు వేసిన ప్రతి ఓటరు మహాశయునికి ధన్యవాదాలు తెలుపుకోవడం, నా కోసం సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలపడం నా ధర్మము, అదొక నా బాధ్యత అని సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. మహబూబ్ నగర్ పార్లమెంట్ లో అరుణమ్మ అభివృద్ధి చేస్తుందని. తప్పకుండా మీ ఆశలకు అనుగుణంగా నా శాయశక్తుల ఈ జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పి మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మన మున్సిపాలిటీకి నిధులు కానీ, మున్సిపాలిటీ సెకండ్ గేట్ మున్సిపాలిటీగా చేయాలని రిప్రజెంటేషన్ ఇచ్చినారు. సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వానికి నా తరఫున కూడా తప్పకుండా నా రిప్రజెంటేషన్ ఇస్తా. జడ్చర్ల మున్సిపాలిటీని సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలి, కేంద్రం నుంచి నిధులు ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటే విధంగా కూడా ప్రభుత్వాన్ని కోరుతా అని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అంశాలపైన కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మొన్న ఏ పార్టీ నుంచి ఎవరు గెలిచినా అందరి లక్ష్యం ఒకటే ఉండాలి, అభివృద్ధి. పాలమూరు జిల్లాని ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకుంటాం, ప్రజలకు ఏ విధంగా అభివృద్ధిని అందిస్తాం, ఏ విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే లక్ష్యంతోనే మనం పనిచేయాలని చెప్పి సందర్భంగా ఈ యొక్క నియోజకవర్గ శాసనసభ్యులు కూడా ఈ వేదిక ద్వారా నేను కోరుతా ఉన్నా. కక్షల సాధింపులకు పోకండి. మాకు భారతీయ జనతా పార్టీ మీరు మొన్న ఓటు వేసిండ్రు, ఆ బూత్ లో మెజారిటీ ఇచ్చిన కక్ష సాధింపులు చేయకండి. రాజకీయం ఎవ్వరికి శాశ్వతం కాదు. మొన్నటిదాకా విర్రోలిగిన కేసీఆర్ గతి ఏమైందో అందరూ దాని నుంచి గుణపాఠం నేర్చుకోవాలని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మా అధికారానికి అంతు లేదు హద్దు లేవని నిలిగినటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా ప్రజలు బుద్ధి చెప్పిందో, వాళ్ళ అహంకార ధోరణి వల్లనే, వాళ్ళ యొక్క నిరంకుశ పాలన వల్లనే, వాళ్ళ కక్ష సాధింపుల వల్లనే ఈ రోజు మనకు ఆ దుస్థితి వచ్చిన విషయాన్ని ప్రతి ఒక్క రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాతనైతే సహాయం చేయి, చేత కాకపోతే ఊరుకో. ఒకరి కడుపు మీద కొట్టే పని కానీ, ఒకరికి నష్టం చేసే పని కానీ చేస్తే మనకి ఎప్పుడు కూడా దాని వల్ల లాభం కాదు కదా, నష్టమే జరుగుతుందని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. మనకి ఒక అవకాశం ప్రజలు ఇచ్చింది అంటే దాని నుంచి, ఆ అవకాశం నుంచి 10 మందికి సహాయం చేసే విధంగా మనం పనిచేయాలి, 10 మందిని ఆదుకునే విధంగా మనం పనిచేయాలి. ప్రజలకందరికీ ఒక సమస్యల పట్ల స్పందించేదని ఏ విధంగా నెరవేరుస్తామనేటటువంటి మనం ప్రయత్నం చేయాలి. అంతే తప్ప వీళ్ళు నాకు ఓటేయలేదు, వాళ్ళు నాకు ఓటేయలేదు, ఓటేసిన పోయి అడగండి, ఓటేసిన గారికి బోడి అంటే అందరూ కూడా కేసీఆర్ ఎక్కడికి పోయిందో అట్లా మాట్లాడడం అందరూ అడిగేపోతారు. కాబట్టి గుర్తు పెట్టుకొని అభివృద్ధి లక్ష్యంగా ఈ నియోజకవర్గంలో అందరినీ కలుపుకొని
ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా గ్రామ సమస్యలు ఉన్నప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అనేటువంటి విషయాలను పక్కన పెట్టి అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి. దీనికి అరుణమ్మ ఈరోజు అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులే నాకు కొత్తోడు కాదు, నాకు కొత్త వ్యక్తి కాదు. ఈ జిల్లాలో వాళ్ళమే, గతంలో అందరం కలిసి పనిచేసేటువంటి వాళ్ళమే. కాబట్టి అభివృద్ధి కూడా భవిష్యత్తులో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు జిల్లా వెనుకబడినటువంటి జిల్లా, వెనుకబడిన అనే పేరు మళ్ళీ తిరిగి ఎప్పుడు రాకుండా పాలమూరు జిల్లాని అభివృద్ధి తీసుకునే దిశగా అందరం కలిసి పనిచేయాలని చెప్పి సందర్భంగా మళ్ళీ కూడా ఈ వేదిక ద్వారా కోరుతూ, మరి ఈరోజు ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ఈ యొక్క స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి కూడా అన్నలకు, తమ్ములకు, అక్కలకు, చెల్లెలకు, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి శ్రేయోభిలాషులకు మోడీ గారి అభిమానం తీన, మోడీ గారి ప్రభుత్వం రావాలని, భారతీయ జనతా పార్టీ రావాలని, అరుణమ్మ గెలవాలని పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ